అందరికీ నమస్కారం. రేపు 8 శ్రావణ గురువారం. చాలా మంచి రోజు. చాలామందికి శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన విషయం తెలుసు. కానీ కేవలం శ్రావణ శుక్రవారాలే కాదు, శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేస్తే చాలు, దరిద్రమంతా పోతుంది. లక్ష్మీదేవి మీ దగ్గరకు వచ్చి కోరినంత డబ్బు ఇస్తుంది. 24 గంటల్లో మీకు అదృష్టం పడుతుంది. మీరు కోరుకున్నంత ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలుగజేసే వైభవ లక్ష్మీ వ్రత కథను విందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని అడగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు, ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె తనకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయం, అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి, ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులు అయి అఖండ సిరి సంపదలతో, రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభువు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగేను. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాడు. అందుకు అమ్మ సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమని అన్నాడు. అప్పుడు భృగు మహర్షి ఆమెను నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచం మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళా పార్వతి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్య కళా సరస్వతి బ్రహ్మతో మసులుతుంది. స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళా భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహం జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను, వైభవాలను స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషములకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాప కారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయింది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహాతపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించడం వలనే లక్ష్మి పునః కలుగుతుందని చెప్పాడు. మందరగిరిని కవ్వంగాను, వాసికిని అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలు మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా ఆవిర్భవించింది. 8 లక్ష్మిలే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనది ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, సులభ అత్యంత కరుణామయమైన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెబుతాను, వినుము. పూర్వం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాలే అనే 4 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి
ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరిజిల్లెను. కానీ రాను రాను వారిలో అహంకారం తలకెక్కింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలన సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజన తత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీలభర్తకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం తనని గౌరవిస్తుందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరికి కట్టుబట్టలతో మిగిలారు. శీలభర్త అతని దారిద్ర్యంను చూసి సమాజం దూరంగా పెట్టింది. అది కుటుంబం మొత్తం ఆకలి డప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవిగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదు అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నోరిపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తుపాస్తులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతనిని చెరసాలలో బంధించారు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలన అనుకోవడం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నయూ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి ధన రాబడి తగ్గి అతని కుటుంబం కూడా దారిద్ర్యంలో మునిగిపోయింది. ఇంకా చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరికి అతడు దరిద్రుడైపోయాడు. రుణపీడ, పేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విశాలను హింసిస్తూ ఉండేవాడు. కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రవర్తనలను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరు ఇంత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అది అతి త్వరగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్కా చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సదృష్ట హృదయం, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు
వృద్ధురాలు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారం శుక్రవారంలు ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారంలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకొని అమ్మ వైభవలక్ష్మీదేవి ఈరోజు మొదలు ఇన్ని గురువారంలు లేదా శుక్రవారం నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము, నాకు తగిన శక్తిని ప్రసాదించు, నేను చేసే ఈ వ్రతంలో సంతృప్తి రాలివై కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యములు. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యంగాలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సును చల్లుకొని తమ కన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి చేస్తూ ఉంటారో, ధాన్యము దానము జరుగుతుందో, ఏ ఇంట దేవతలు సదా పూజించబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరి అయి నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానం: పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యం పిండితో కానీ అష్టాదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కానీ కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులను కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయను, దానిమీద ఒక ఎర్ర రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టం కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే శ్రీ వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి, బంగారం లేని పక్షంలో పసుపు, కుంకుమలను ఉంచి పూజించాలి. పూజలో తీపి పదార్థము చేయలేనివారు బెల్లం, పటిక బెల్లం, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా 4గురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పూల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యము పక్షులకు వేయాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు, అవివాహితులు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్కా చెల్లెళ్ళు 4 కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతాను బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారం ఆచరించారు. 4 కడు పేదవాళ్ళై ఉండడం చేత 4 రాగి కలశంను వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. ఇక చివరిది అయిన విశాల ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలను ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యం పొంది అందరిచే గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనిని దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు.
ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనిని ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ప్రారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా వదిలేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచినాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాలగోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కుంకుమ నీళ్ళు చాలా శక్తివంతమైనవి. ఈ నీళ్లతో దిష్టి తీసుకోవచ్చు, దారిద్రాన్ని వదిలించుకోవచ్చు. కుంకుమను నీటిలో కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అవుతాయి. కుంకుమ చాలా పవిత్రమైనది. స్త్రీలు ప్రతినిత్యం నుదుట కుంకుమను దిద్దుకుంటూ ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడు, పూజలు చేసినప్పుడు ఆడ మొగ తేడా లేకుండా అందరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఓ సాంప్రదాయం. అమ్మవారి గుడిలో అయితే కుంకుమార్చన తప్పనిసరి. నుదుటిన కుంకుమ దిద్దుకోవడం ప్రధానమైనది. తిలకాలు వచ్చినప్పటికీ నుదుటిన సింధూరం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే కుంకుమ హైందవ సాంప్రదాయం. పెళ్లి పేరింటానికో కుంకుమ బొట్టు పెట్టి పిలిచే పద్ధతి ఇప్పటికీ ఉంది. ఇంకా చెప్పాలంటే పసుపు కుంకుమలు లేకుండా ఏ పూజ ముగియదంటే అతిశయోక్తి కాదు. కుంకుమను అనేక పద్ధతుల్లో తయారు చేస్తూ ఉంటారు. సాంప్రదాయ పద్ధతుల్లో చేసే కుంకుమ మంచి వాసనతో శరీరం నుంచి వెలువడే చెడు వాసనల్ని హరిస్తుంది. దీనివల్ల ఎలాంటి చర్మ సమస్యలు ఉండవు. కృత్రిమ రంగులు, రాతి పొడులు కలిపి చేసే వాటి వల్ల ఎలర్జీలు వస్తూ ఉంటాయి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదం, లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. పెళ్లికి ముందు తీసుకునిచ్చే తాంబూలాలను కూడా పసుపు కుంకుమలు పెట్టుకోవడంగా చెప్తూ ఉంటారు. పెళ్ళైన స్త్రీలు పసుపును తాలిబొట్టుకు అద్దుకుని కుంకుమను ముఖాన దిద్దుతూ ఉంటారు. కుంకుమను దిష్టిని, నెగటివ్ ఎనర్జీని, చెడును తొలగించే శక్తి ఉంది. అటువంటి కుంకుమలో నీటిలో కలిపి కుంకుమ నీటితో శ్రావణ శుక్రవారం రోజు ఒక చిన్న పరిహారం చేయటం వలన చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ గురువారం రోజు చేసే లక్ష్మీ పూజకు కూడా అద్భుత ఫలితాలు ఇస్తుంది. కనుక శ్రావణ గురువారం రోజు ఉదయం పూట తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి. పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన అయినా సరే చేసుకోవాలి. ఇక ఎవరైతే లక్ష్మి అనుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారో, ఎప్పుడు ధన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయని దిగులు పడుతూ ఉంటారో, సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని బాధపడిపోతుంటారో, ఇలా ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నవారైనా సరే చక్కగా ఈ శ్రావణ గురువారం రోజు ఒక ప్లేట్ను తీసుకోండి. స్టీలు, రాగి, ఇత్తడి ఇలా ఏ ప్లేట్లో అయినా సరే తీసుకోవచ్చు. ప్లేట్ తీసుకొని దానిలో ఒక స్పూన్ కుంకుమను వేయండి. తర్వాత ఆ ప్లేట్లో నీళ్లు పోయండి. మంచి నీళ్లు పోయండి, అంటే మీరు తాగే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు పోయండి. ఇలా ఎర్రని నీళ్లు రెడీ చేసుకోండి. తర్వాత ఈ నీటిలో ఏదైనా ఒక పసుపు రంగు పుష్పాన్ని వేయండి. చామంతి పువ్వులు, పసుపు రంగు మందార పువ్వులు, పసుపు రంగు గులాబీ పువ్వులు, ఇలా ఏదో ఒక పసుపు రంగు పువ్వును వేయండి. చివరిలో నీటిలో 2 లవంగాలను కూడా పొడి చేసి వేయండి. తర్వాత ఈ ప్లేట్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోని పూజా గదిలో ఏదో ఒక మూలన పెట్టి ఉంచండి. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి గురువారం రోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిది.
ప్రతి గురువారం చేయలేని వారు కనీసం ఒక గురువారం అయినా సరే ఇలా చేయండి. చాలా మంచి ఫలితం కలుగుతుంది. ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దరిద్రమంతా కూడా తొలగిపోతుంది, మీరు కోరుకున్నంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఇలా పూజా గదిలో పెట్టిన నీటిని మరునాడు ఉదయం తీసి దానిలోని కుంకుమ నీటిని సింకులో పోసేయండి. పువ్వును పారే నీటిలో పడవేయండి. ఇలా చేస్తే వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. కనుక మీరు కూడా శ్రావణ గురువారం రోజు కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేసి అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.